హలో ఫ్రెండ్స్, డయాబెటీస్ మీద మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఇవాళ చర్చిద్దాం. షుగరు నియంత్రణ, షుగరు నివారణ. అంటే మనము చేస్తున్నది నియంత్రణ, నివారణ. ఈజ్ ఇట్ డయాబెటిక్ రెమిషన్ ఆర్ డయాబెటిక్ రివర్సల్? డిఫరెన్స్ ఏంటి? మనము సడన్గా ఒక 300 రీడింగు 400 రీడింగు ఉందని తెలుస్తుంది. వెంటనే డైట్ చేంజ్ చేసుకుంటాము, యాక్టివిటీ చేంజ్ చేసుకుంటాం, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటాం. HbA1c మళ్ళీ చెక్ చేస్తే 8, 7, 6.5 అట్లా వస్తేనే మనం ఏమనుకుంటాం, అబ్బా కంట్రోల్లోకి వచ్చేసిందని. కానీ మళ్ళీ బిజీ అయిపోయో, స్ట్రెస్ ఏర్పడో, లేకపోతే పర్సనల్గా టైం ఇవ్వలేకపోవడము జరిగితే మళ్ళీ నెమ్మదిగా షుగర్ పెరుగుద్ది, HbA1c పెరుగుద్ది. సో దీన్ని మనము ఎంతవరకు డయాబెటిక్ రివర్సల్ అనొచ్చు? నో, దిస్ ఈజ్ డయాబెటిక్ రెమిషన్. నివారణ కాదు, నియంత్రణే. సో అప్పుడు నివారణ అంటే ఏంటి? డయాబెటిక్ రివర్సల్ అంటే మీరు ఇన్సులిన్ వాడకం నుంచి బయటికి రావడము, మందులు వాడడం మానేయడము, నచ్చింది తినగలడం. దీన్ని డయాబెటిక్ రివర్సల్ అంటారు. దిస్ is made possible in China with stem cell therapy. So diabetes reversal ki stem cell therapy is one of the best option. Hope this is useful. Share it with your friends.